హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీటినైతే లాస్ట్ వరకు చూసండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మనసు సీరియల్లో రిషి అండ్ వసుకి ఎంత ఫేమ్ ఉందో సాయి కిరణ్ అండ్ జగతికి కూడా, వీళ్ళకి కూడా చాలా బాగా ఫేమ్ అయితే ఉందన్నమాట. అయితే సాయి కిరణ్ గారు మహేంద్ర క్యారెక్టర్లో నటించారు గుప్పడంత మనసు సీరియల్లో. ఈయన కూడా చాలా ఆఫర్స్ అయితే వస్తున్నాయి గుప్పడంత మనసు సీరియల్ తర్వాత. రీసెంట్గా ఒక కొత్త సీరియల్లో కూడా నటిస్తున్నారు. రీసెంట్గానే కొత్తగా మ్యారేజ్ అయితే చేసుకున్నారు. ఆ మ్యారేజ్ చేసుకున్న ఆ అమ్మాయి పేరు అయితే శ్రవంతి అనమాట. వీళ్ళిద్దరు కలిసి కొత్తగా ఒక సీరియల్ అయితే నటిస్తున్నారు. అయితే మహేంద్ర మరియు రిషి అండ్ వసు వీళ్ళ ముగ్గురి బాండింగ్ అయితే చాలా బాగుండేది సీరియల్ టైంలో. ఇప్పుడు సీరియల్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళైతే టచ్లో ఉంటున్నట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించిన రీల్స్ కానీ ఫొటోస్ కానీ సాయి కిరణ్ గారు తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఈరోజు సాయి కిరణ్ గారు తన సోషల్ మీడియాలో ఒక క్యూట్ ఫోటో అయితే షేర్ చేసుకున్నాడు. అదేంటంటే రిషి, వసు, మహేంద్ర ముగ్గురు కలిసి ఉన్న ఒక ఫోటో అయితే గిబ్లీ స్టైల్లో పెట్టుకున్నాడు. గిబ్లీ స్టైల్ ఆర్ట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో సెలబ్రిటీస్ అందరు కూడా దాన్ని బాగా ఫాలో అవుతున్నారు. ఆర్ట్ని అయితే క్రియేట్ చేసుకొని వాళ్ళ ఫొటోస్ని, ఇష్టమైన వాళ్ళతో ఉన్న ఫొటోస్ని అయితే గిబ్లీ స్టైల్లో క్రియేట్ చేసుకొని తమ సోషల్ మీడియాస్లో అయితే షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈరోజు సాయి కిరణ్ రిషి, వసు మరియు మహేంద్ర ముగ్గురు ఉన్న ఒక ఫోటోని అయితే షేర్ చేసుకున్నాడు. ఈ ఫోటోతో కాకుండా ఇంకొక ఫోటో వసు మరియు సాయి కిరణ్ గారు చోటు పింకీ అంటే ఒక క్యాప్షన్ ఇచ్చేసి వాళ్ళిద్దరు కూడా ఈ ఫోటోని షేర్ చేసుకున్నారు. ఇదే ఫోటోని వసు కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతోపాటు సాయి కిరణ్ ఒక్కడే ఉన్న సింగిల్ ఫోటోని కూడా ఒక కుర్చీలో కూర్చొని ఒక స్టైల్ ఫోజ్లో ఉన్న పిక్ని కూడా గిబ్లీ స్టైల్ ఆర్ట్లో క్రియేట్ చేసుకొని సాయి కిరణ్ గారు అయితే తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇలా సాయి కిరణ్ గారు ఈరోజు తన సోషల్ మీడియాలో చాలా ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నాడు. తనకు ఇష్టమైన తన ఫేవరెట్ గుప్పడంత మనసు సీరియల్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ఆ ఫొటోస్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి అన్నమాట. సో ఆ ఫొటోస్ని నేను కూడా యాడ్ చేస్తాను, మీరు కూడా చూసేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.